అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూలై 27 సోమవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి మార్పులు, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఏం జరగబోతుంది? కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య ప్రయాణం, శుభవార్తలు, జాగ్రత్తలు, చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాలు అన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ ఇంట్లో తెల్లవారిన వెంటనే జరిగే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన గురించి ముందుగానే తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. సాయంత్రం 6:30 కూడా ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి వార్త వినబోతున్నారండి. ఈరోజు మీకు వచ్చే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకునేలా చేయవచ్చు. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రశాంతమైనటువంటి సమయంలో ఒంటరిగా ఈ వీడియోని వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవిత పరిస్థితులకు ఎంతో దగ్గరగా అనిపించవచ్చు. ఈ వీడియోలో ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సమయాలు, అదృష్ట రంగులు, లక్కీ నెంబర్స్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్య సూచనలు, ప్రయాణాలు, చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాలు, అలాగే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వీక్షించండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందించండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ జూలై 27 సోమవారం వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి అండి. రాశికి అధిపతి కుజుడు అంటే మంగళగ్రహం. వృశ్చిక రాశి వారు ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, పట్టుదల, రహస్యాలను కాపాడే స్వభావం కలిగిన వారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకొని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు కోపం, అనుమానం, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వారి కిందికి చెందుతారు. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, గులాబీ మరియు ముదురు ఎరుపు రంగులు మీకు శుభప్రదమంగా భావించబడతాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులలో ఏదైనా ధరించడం వల్ల మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రేపటి రోజు అంటే ఈరోజు అన్నమాట. ఈరోజు 27 కదా, సోమవారం. ఇంకా కలిసి రాని రంగు ఈరోజు మీకు ముదురు బూడిద రంగు, నలుపు రంగులు ముఖ్యమైన కార్యక్రమాల్లో వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ఈరోజు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 9, 2 మరియు 7 సంఖ్యలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అనుకూలంగా లేని సంఖ్యలు 4 మరియు 8 సంఖ్యలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదండి. ఇక ప్రయాణానికి శుభదిక్కు వచ్చేసి దక్షిణం మరియు ఆగ్నేయ దిశలలో చేసే ప్రయాణాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుకూలంగా లేని ప్రయాణానికి ముందు అవసరమైనటువంటి పత్రాలు, డబ్బు, మొబైల్ వంటి ముఖ్యమైన వస్తువులను ఒకసారి తనిఖీ చేయవచ్చు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. అలసటగా ఉన్నప్పుడు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. రాత్రి ప్రయాణాలు ఉంటే ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆరోగ్యపరంగా రేపటి రోజు మీకు అంతా కూడా చాలా జాగ్రత్తగా అవసరం అండి. అధిక ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి లేదా కండరాల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకండి. సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధన చేయడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శివాలయంలో జలాభిషేకం చేసి ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతాయని భక్తులు కూడా విశ్వసిస్తారు. ఇక ఈరోజు తెల్లారిన వెంటనే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి మీరు ముందుగానే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అంటే ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈరోజు మీ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6:15 ఒక వార్త కూడా వినబోతున్నారు. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అని చెప్పాను. ఈరోజు ఉదయం నుండి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కదా. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీ చెవిన పడే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే ఒక వార్త మీ మనసుకు ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి.
ఇంకా ఈరోజు మీకు ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం, వ్యాపారంలో ఒక మంచి అవకాశం, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ, దూరంలో ఉన్న బంధువుల నుంచి వచ్చే సంతోషకరమైనటువంటి వార్త, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందండి. రావాల్సిన డబ్బు రావడం, నిలిచిపోయినటువంటి పని పూర్తి కావడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం వంటి సానుకూల మార్పులు జరగవచ్చు. కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదంతో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించగలదు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు కనిపిస్తూ ఉండగా, మరికొన్ని రంగాల్లో సహనం, అప్రమత్తత అవసరంగా ఉంటుంది. ఆవేశానికి దూరంగా ఉండి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం ఉండి, ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. అధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, నిలిచిపోయినటువంటి లావాదేవీలు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి కూడా కనిపించవచ్చు. ఇక ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుల భారం కొంత తగ్గే మార్గాలు కూడా కనిపించవచ్చు. ఖర్చులపై నియంత్రణ సాధిస్తే మరింత ప్రయోజనం కూడా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆ అనుబంధం మరింత బలపడుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉందండి. దూరంగా ఉన్న బంధువుల నుంచి సంతోషకరమైనటువంటి సమాచారం కూడా అందవచ్చు. విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి సమయం. ఇక ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి కోపం మరియు భావోద్వేగాలండి. చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించడం వల్ల సమస్యలు రావచ్చు. భావోద్వేగంతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. స్నేహితులు మరియు పరిచయస్తులు మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఉండే అవకాశం కూడా ఉంది. ఎదురుగా మంచిగా మాట్లాడినా వెనక మీ గురించి అపోహలు సృష్టించేవారు ఉండవచ్చు. అందువల్ల మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ రహస్యాలను అందరితో పంచుకోవద్దండి. ఆర్థిక లావాదేవీలు, పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాతే అంగీకరించండి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. రాత్రి వేళల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించడం చాలా మంచిదన్నమాట. ఈ అలసట, నిద్రలేమి, తలనొప్పి, శరీర నొప్పులు లేదా ఒత్తిడి ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇక ప్రత్యేక సూచన అండి. ఈ మధ్యకాలంలో మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంది. మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారిని కూడా కొంతమంది మీ ప్రణాళికలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ లక్ష్యాలను అందరికీ చెప్పకుండా మీ పనిపై దృష్టి పెట్టే ముందుకు సాగండి. ఓర్పు, సహనం, దైవభక్తి మీ విజయానికి మార్గం చూపుతాయి. ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనేక అవకాశాలు మీకు తప్పకుండా మీ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఈరోజు సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు అయినప్పటికీ కూడాను సోమవారం శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి, కుటుంబ సుఖశాంతి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా రేపటి రోజైనా పర్లేదు, బ్రహ్మ ముహూర్తంలో లేకుంటే ఈ రోజైనా సరే సూర్యోదయం అనంతరం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సమీపంలోని శివాలయానికి వెళ్ళండి. వీలైన వారు సాయంత్రం పూట కూడా వెళ్ళొచ్చు. శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయండి. వీలైతే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు లేదా చెరుకు రసంతో అభిషేకం చేసి చివరిగా స్వచ్ఛమైన నీటితో అభిషేకాన్ని ముగించండి. అనంతరం బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. మహామృత్యుంజయ మంత్రం లేదా శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ రాశి వారికి అధిపతి కుజుడు కావడంతో సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా ఎంతో మంగళకరంగా భావిస్తారండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం లేదా ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ మధ్యకాలంలో పనులు ఆలస్యం కావడం, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావడం లేదా మనశ్శాంతి లేకపోవడం అనిపిస్తే మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం పూజించే కులదేవతను తప్పకుండా స్మరించండి. ఇంట్లో ఒక నెయ్యి దీపం వెలిగించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీపై అసూయ, నరదిష్టి లేదా ప్రతికూల వాతావరణం ఉందని మీరు భావిస్తే సోమవారం సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనె లేదా నెయ్యితో ఒక దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా శివనామస్మరణ చేయండి. ఇంట్లో ధూపం లేదా సాంబ్రాణి వేయడం లేదా పవిత్ర వాతావరణాన్ని కల్పించడం కూడా అనేక కుటుంబాలు ఆచరించే సాంప్రదాయం. ఈరోజు సాయంత్రం 6:15 ఒక ఊహించినటువంటి శుభవార్త తప్పకుండా వినబోతున్నారు. మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, సంతానానికి సంబంధించింది కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఒక ఊహించినటువంటి శుభవార్త. ఆ శుభవార్త మా లైఫ్లో జరిగితే మాకు చాలా బాగుంటుంది, మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాము అనేటువంటి ఒక శుభవార్త మీ చెవిన తప్పకుండా పడుతుందండి.
ఈరోజు కోపం, తొందరపాటు నిర్ణయాలు, అనవసర వాదోపవాదనలకు దూరంగా ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకుని రోజును ప్రారంభించండి. పరమేశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామి వారిని లేదా ఆంజనేయ స్వామి వారిని భక్తితో స్మరిస్తూ ప్రతి పనిని ప్రారంభిస్తే మానసిక ధైర్యం, ప్రశాంతత పెరిగి రోజంతా సానుకూలంగా గడిచే అవకాశం ఉందని భక్తులు కూడా విశ్వసిస్తారు. పరమేశ్వరుని కృప, కుజగ్రహ అనుగ్రహం మీపై ఉండి మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొని ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, సంతాన శ్రేయస్సు కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే మీకు ఊహించినటువంటి శుభవార్తలను చెప్పుకున్నాం కదా, మీరు అది తప్పకుండా వినే తీరుతారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈరోజు దినఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి రాశి ఫలితాలు, గ్రహస్థితుల విశ్లేషణ, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సమయాలు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు, ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్య సూచనలు వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గుర్తును కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.